ఒకటి సరోజ్ గారు మీరు ఒకసారి గమనిస్తే హ్మ్. ప్రీవియస్ సినిమాల ప్రమోషన్‌కి, ఇప్పుడు సినిమాల ప్రమోషన్‌కి చాలా చేంజ్ వచ్చింది. అవునండి. ఇప్పుడు ఒక 2, 3 ఇయర్స్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా అవును. ఎక్కువ ఎళ్లి బాంబేలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఓకే. మీరే మమ్మల్ని ఆదరించాలి, మీరే మా ఫ్యాన్స్ అంటున్నారు. మన తెలుగోళ్ళు కూడా చివరికి. అవును. ఇంటర్వ్యూలు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. హ్మ్. వాళ్ళకే మళ్ళీ బిఫోర్ సినిమా రిలీజ్ ఒక పార్టీ, ఆఫ్టర్ సినిమా రిలీజ్ ఒక పార్టీ. వాళ్ళతో డాన్స్‌లేస్తారు, సెల్ఫీలు దిగుతారు. చాలామంది హిందీ రిపోర్టర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఓకే. రిలేషన్ ఉంటది కదా! ఓకే. వాళ్ళు అన్ని గ్రూప్‌లో కూడా పెడుతున్నారు అవి. ఓకే. మాకు అంటే మా జర్నలిస్టులకి అంత వాల్యూ ఇస్తారు మీ తెలుగు హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. భయపడతారు, వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ రివ్యూ అనేది చాలా బలంగా ఇస్తారు. మనలాగా డప్పు కొట్టరు. అవును. ఎందుకు వార్ 2కి ఎంత యుద్ధం చేశారో అందరికి తెలిసిందే. ఓకే. పెద్ద జోకర్లను చేసేసారు ఆర్టిస్టులను అక్కడ. అవును. నేను జర్నలిజం గురించి కామెంట్ చేయకూడదు అనుకుంటున్నా అండి. నేను ఆల్రెడీ కామెంట్ చేసే ఆ, నా లాస్ట్ ఇయర్ నాది 'పరాక్రమం' అని 2 కోట్లు పెట్టి తీశానండి. థియేట్రికల్ ఫిల్మ్. సగం మంది జర్నలిస్టులు రాలేదు. ఆ, నాకు నా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి వాటికి రాలేదు. నేను సెలబ్రిటీస్ వచ్చారు. బుచ్చిబాబు గారు వచ్చారు, సందీప్ కిషన్ వచ్చాడు, విశ్వక్సేన్ వచ్చాడు, ఎస్‌కేఎన్ గారు వచ్చారు. ఇంతమంది వచ్చినా కూడా సగం మంది మీడియా రాలా, భయపడ్డారు. ఆ, వీడేదో అంటాడు మనల్ని అని చెప్పి. సో జర్నలిజం గురించి మనం కామెంట్ చేయకూడదు అనుకోండి ఇప్పటివరకు ప్రస్తుతానికి. ఆ, అంటే నేను చిన్నప్పటి నుంచి నమ్మను. ఒక విషయం చెప్పేవాళ్ళు ఏంటంటే ఫాలో ద రూల్స్, గో టు ద టాప్, చేంజ్ ద రూల్స్ అంటారు. ఉమ్, అంటే అది నేను ఎప్పుడు నమ్మను. ఉమ్, మనం ఎప్పుడున్నా కూడా మన వాయిస్ ఒకేలాగా ఉండాలి కదా. ఈరోజు మనం గుంటనక్కలాగా ఉండి రేపు పులి అయిపోవాలనుకోవడం కూడా తప్పే కదా నా ఫీలింగ్. బట్ ఈ విషయంలో వీళ్ళు హర్ట్ అవుతున్నారు కదా, ఎందుకు మనం ఇప్పుడే కామెంట్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు అనుకున్నాను సార్ మీడియా గురించి. పీపుల్ ఆల్వేస్ లవ్ రెబెల్స్ అండి. రెబెల్ అంటే ఊరికే రెబెల్ కాకుండా వాళ్ళ మనసులో ఉన్న మాటను మనం చెప్పాలి, చెప్పగలిగితే భజన తగ్గాలి. దే విల్ డెఫినెట్లీ ఫాలో. కానీ ఇప్పుడు మీరు ఉన్నపాటి అంటే అంటారు కదా, ఒక చోట ఉండే వ్యక్తి కూడా కాదు మీరు అవును సార్. తిన్నగా. అలాంటిది మీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకసారిగా మొగిలి చేయాలని ఎందుకు అనిపించింది? కథ నచ్చిందా, లేకపోతే డిమాండా, లేకపోతే ఏదైనా ఆబ్లిగేషనా? లేదండి, నాకు చాలా మంది అడుగుతుంటారండి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా నీకోసం పాత్ర రాసాము అంటుంటారు. మా కిచెన్లో చాలా పాత్రలు ఉన్నాయి, నేను పాత్రలు లేను అంటే నేను సర్వోజు హీరోగానే పుట్టాడు, వాడు హీరోగానే చచ్చిపోతాడు అనే దాంట్లోనే నేను ఉన్నా చిన్నప్పటి నుంచి. అంతే. మన సందీప్ కూడా ఏంటంటే, సందీప్ రాజు ఒక 5 years బ్యాక్ నాకు కాంటాక్ట్ అయ్యాడు ఆఫ్టర్ కలర్ ఫోటో. నేను ఒక కథ అనుకున్నాను, దాంట్లో ఇలాంటి ఒక పాత్ర అంటే నేను పాత్రలు లేను, క్లారిటీ ఇచ్చాను తనకు కూడా, అప్పుడే చెప్పాను. 5 years తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి ఈ కథ విను, ఇది విలన్ లాగా కాదు, ఈజ్ ద యాంటీ హీరో, ఒక్కసారి విను అన్నాడు. సరే విని నో చెప్దాంలే అనుకున్నా అని విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇది సెపరేట్ ఎంటిటీ, ఐఎమ్ నాట్ ఎ టీమ్ మ్యాన్, టీంలో ఉండే మనిషిని కాదు నేను. సో సినిమాలో కూడా అలాగే లేదు, నాకంటూ ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది దీంట్లో. ఓకే. సో ఇది చేస్తే నా ప్రొటాగనిస్ట్ కెరియర్కి మైనస్ అవ్వదు అనిపించి సరే చేద్దామని. అది కూడా భయపడ్డా, స్ట్రిక్ట్ రూల్స్ అగ్రిమెంట్ కూడా స్ట్రిక్ట్గా వేయించుకున్నా పిఎంఎఫ్ వాళ్ళతో. నాకు కథ మెయిల్ చేయాలి, కథలో ఏ రకమైన చేంజెస్ ఉండకూడదు అని వాళ్ళు నాకు అఫీషియల్ మెయిల్ చేశారు, ఆ అగ్రిమెంట్ ఇచ్చారు. ఇవన్నీ తీసుకున్నాకే నేను దిగా సినిమాలోకి. ఏం చేంజ్ లేదా? యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఎడిటింగ్ ఆల్సో ఎడిటింగ్, డబ్బింగ్కి వెళ్ళే ముందు కూడా ఎడిటింగ్ మొత్తం నేను చూసుకుని ఫైనల్ చేసాకే వెళ్ళా. కానీ మీకు కొంచెం బయట మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బండి సరోజ్కి చాలా మంది పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు కదా, నెగిటివ్గా కూడా కామెంట్స్ పే చేసి మరి మీ మీద కుట్ర పన్నారని చెప్పేసి మీ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారే. చేసి డిలీట్ చేస్తా మన కాంట్రవర్సీకి వెళ్ళకుండా. అంటే ఒక సంస్థ అండి, పేరెందుకు పాప ఆ కుర్రోడే ఫోన్ చేశాడు నాకు మొన్న. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను షాక్ అయిపోయా. అంటే అప్పుడు మీమ్ పేజెస్కి డబ్బులు ఇస్తేనే వాళ్ళు మీమ్ చేస్తారన్న విషయం మనమే డిస్కస్ చేసాం. అవును, 5 years బ్యాక్. అప్పటి వరకు ఆడియన్స్ తెలియదు, తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు నా గురించి ఎవడన్నా మీమ్ వేసిన ప్రేమతో కూడా కింద ఎంత తీసుకున్నారో పేమెంట్ అని పడుతున్నాయి కామెంట్, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇన్ఆర్గానిక్గా మనం యూట్యూబ్లో కమెంట్స్, లైక్స్ జనరేట్ చేయొచ్చు అని నేను షాక్ అయిపోయాను లిటరల్లీ. అంటే ఇన్ని రోజులు తెలియదా మీకు? ఇన్ని రోజులు తెలియదు. అరే ఇప్పుడు సినిమా ట్రైలర్ టీజర్కి అన్ని మిలియన్స్ యాడ్ నుంచి వస్తాయి అనుకుంటున్నారు మరి మీరు? అంటే ఇవి స్పాన్సర్డ్, అంటే యూట్యూబ్ని మనం యాడ్ వేయచ్చు అని తెలుసండి. బట్ కామెంట్స్ కూడా మనం ఫేక్ ఐడీల నుంచి మనం కామెంట్స్ జనరేట్ చేయొచ్చు, వాటికి మళ్ళీ బోట్ లైక్స్ వేయచ్చు. అంటే ఒక కామెంట్ ఇప్పుడు నా కామెంట్ నాకు అన్ని ఆర్గానిక్ కామెంట్స్ అండి. నాకు ఇప్పుడు
2000 లైక్స్ వచ్చాయి అనుకోండి ఒక కామెంట్కి, వీడికన్నా ఎక్కువ లైక్స్ రావాలంటే ఒక్క సెకండ్లో 0 నుంచి 3000 లైక్స్ పడిపోతాయి. ఓకే. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇదేంటి ఇదంతా అంటే నాకు ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏజెన్సీస్కి అప్రోచ్ అవుతారు. వీటికి ఏజెన్సీస్ ఉన్నాయి, ఇది ఒక ఈకో సిస్టమ్ ఉంది, ఇదన్నీ నాకు తెలీదు. అందులో నా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు స్క్రీన్ షాట్లు, వాయిస్ రికార్డింగ్లు పంపించి అన్న నీ మీద కుట్ర జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే అప్పుడు నేను రియాక్ట్ అవ్వగానే ఆ సంస్థ CEO నాకు ఫోన్ చేసి సారీ సార్ మాకు తెలియదు, ఎవరో నా కుర్రోళ్ళు ఎవరు చేసినట్టు ఉన్నారు, వెంటనే డిలీట్ చేపిస్తామని డిలీట్ చేసి. అంటే ఎలా ఇప్పుడు మొగిలి ట్రైలర్ కి రోషన్ కనకాల కన్నా మీకు ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి హీరోగా? అవన్నీ ఏముంటదండి, ఇప్పుడు కామెంట్స్ రావడం, ఇప్పుడు థియేటర్లో టికెట్లు అయితే చించలేం కదా, బాటిల్ లైక్స్ బాట్ కామెంట్స్ పెట్టి, అది వేరు. అట్లా దాని గురించి మీరు డిజిటల్ మీడియాకి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా, మీ సినిమాలు డిజిటల్ లో రిలీజ్ చేయడం యూట్యూబ్ లో. మేబీ ఈరోజు ఆడియన్స్ యూట్యూబ్ లోనే కదండి ఉన్నది. మీరు బాహుబలి ఇప్పుడు SSMB 29 వచ్చింది ట్రైలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్, ట్రైలర్ ఎక్కడ వదులుతాడు? యూట్యూబ్లోనే వదలాలి, అంతరిక్షంలో వదలడు కదా. ఆడియన్స్ అక్కడే ఉన్నారండి. నేను పరాక్రమం అప్పుడు కూడా మా డిస్ట్రిబ్యూటర్ని అడిగా ఇంకా ఎలా పబ్లిసిటీ చేయాలంటే, సార్ యూట్యూబ్లోనే సార్ అంటే సినిమా థియేట్రికల్ సినిమా పబ్లిసిటీ కూడా యూట్యూబ్ మీద బేస్ ఉంది. అవును, సో ఆడియన్స్ ఉన్నది అక్కడే. అవును, అందులో రియల్ ఆడియన్స్, బోట్ ఆడియన్స్ రెండు ఉంటారు కదా. మనం రోబోస్తో మనం కమెంట్లు పెట్టడం వల్ల టికెట్లు తేవో కదా అంటాను నేను. అవును, మన ఈగో సాటిస్ఫై అవ్వడం తప్ప ఇట్స్ సంథింగ్ లైక్ అంతే. బట్ రియాలిటీ కాదు కదా అది. మనం ఆర్గానిక్గా మనం పేరు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఓకే. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే నాకు, ఈ ఏజెన్సీస్ వాళ్ళు మేము బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అన్ని వేసి మేము చేసేది ఇలానే మేము పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అన్నారు. ఓటింగ్ కానీ ఇవి కమెంట్స్ కూడా వాళ్ళు పెట్టిస్తా ఉన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే యూట్యూబ్ ఒక ఆల్గోరిథం అని ఒకటి ఉంది, దానికి ఒక మామూలుగా యూట్యూబ్ అంటే జెన్యూన్ అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం అది షాకింగ్ అనిపించి నేను ట్వీట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేస్తా ఫోన్లో. ఇంకేది ఓకే, జనాలు తెలియాలని పెట్టాది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ కాల్ చేశారేమన్నా, మన సినిమాలో ఒక మంచి రోల్ ఉంది, మీకు సూట్ అవుతుంది, డెఫినెట్గా అందరికి తెలుసండి వీటి చేయడానికి, ఆల్రెడీ నాకు చేశారు. ఏమో ఉంటుంది కదా, మొగిలి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారేమో, చేయొచ్చు. వాళ్ళందరూ షాక్ అయ్యి సందీప్ తో మాట్లాడుతున్నారంట, అసలు నీకు ఎలా ఒప్పుకున్నాడు, ఏదో ఉంది మ్యాటర్ లేకపోతే చేయడు అని చెప్పి. సో నేను ఎందుకు చేశాను అన్నది పబ్లిక్ కూడా అర్థం అవుద్ది, సినిమా చూసాక అర్థం అవుద్ది. ఓకే. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్ కి బండి సరోజ్ అంటే ఏంటి తెలుసు, బట్ హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్ కి డెఫినెట్ గా తెలియదు, ఎగ్జిస్టెన్స్ తెలియదు. హెడ్ వెయిట్, పొగరు, బలుపు ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు సమాధానం బండి సరోజ్ ప్రియ? నేను ఒకప్పుడు రియాక్ట్ అయ్యేవాడినండి, సమాధానం చెప్పేవాడు, కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఒకరోజు ఆలోచించా. ఇప్పుడు మోడీ అందరికి నచ్చడు, మన ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నాకు నువ్వు నచ్చలేదు దిగిపోంటే దిగడు కదా. రాముడు అందరికి నచ్చడు, అల్లా అందరికి నచ్చడు, జీసస్ అందరికి నచ్చడు. సో ప్రపంచంలో ఎవడో కూడా అందరికి నచ్చడు. విల్ సెపరేషన్, నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. సో నేను ఆఫ్టర్ ఆల్ మనిషినే కదా, నాకెందుకు ఉంటారు, వాళ్ళకి మన సమాధానం ఎందుకు చెప్పాలనిపించింది. అంటే ఇలానే ఉంటారా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మారాల్సి వచ్చిందా? ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది మీ జీవితంలో అంటే ఏమని చెప్తారు మీరు? అందరూ ఏ మనిషి అయినా కానీ ఏదర్ పుట్టుకతో ఇలాంటిది మేనరిజం అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది కొంతమందికి పరిస్థితుల వల్ల మారుతాం. ఓకే, డెఫినెట్గా ఇది డెఫినెట్గా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది కూడా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, సరైన ఆఫర్స్ ఉండవు, టయానికి ఫుడ్ ఉండదు, టయానికి రెస్పెక్ట్ ఉండదు, ఇవన్నీ లేక మనిషి మారిపోతాడు. ఏదర్ వీటి గురించి ఆలోచించకుండా ఆఫర్ వస్తే చాలని ఇటని తిరుగుతాడు, చెత్త వస్తే అంత రాకపోతే అంతరా, నాకు కావాల్సింది ఆత్మాభిమానంతో గంజైనా తాగుతా కానీ అది వదులుకొని బెంజి కారులో తిరగనరా నేను అనుకునేవాడు కూడా ఉంటాడు. మీరు ఏ టైప్ అసలుకి? నేను రెండు కాదండి, నాకు ఆత్మాభిమానం లేదు, సినిమా విషయంలో ఉంటది. ఇప్పుడు మీరు సరే నా వాటర్ తీసుకురంటే నేను తీసుకొస్తాను, నాకు అదేం లేదు. నాకు అది ఆత్మాభిమానం, అదే మరి అది చంపుకోకుండా తెస్తారు మీరు. నేను తెస్తాను, నాకు ఎక్కడ లేదు, సినిమా విషయంలో ఉంది. సరోజు నీ సినిమా ఒకసారి నాకు 18 చూపించు అంటే చూపిను, అర్థమైనా మీకు? సో నాకు ఈగో లేదు, పర్సనల్ ఈగో లేదు, బట్ యాజ్ ఎ క్రియేటర్గా నాకు ఈగో ఉంది. యాజ్ ఎ క్రియేటర్గా, యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈగో ఉంది తప్ప పర్సనల్ లైఫ్లో నాకు ఈగో లేదు. సో అది నేను క్లియర్గా చెప్పలేను. అదే సినిమాకి వచ్చి నేను మారింది ఏం లేదండి, ఫస్ట్ నేను అలాగే ఉన్నాను. నేను సురేష్ బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆయన నాకు చెప్తాడు నా గురించి, ఒక టీజర్ లాంచ్కి వచ్చినప్పుడు ఒక స్పీచ్
ఆయన అప్పుడు ఎలా ఉన్నాను అంటే నేను రియలైజ్ అయ్యా మొన్న చూసుకున్నప్పుడు నాలో ఏం చేంజ్ కనపడలేదు, చేంజ్ ఏం రాలేదు. నేను 19 years ఏజ్ ఎప్పుడు ఎలా ఉన్నాను ఇప్పటికీ అలా ఉన్నాను ఇంచుమించుగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.